అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. ఈరోజు కూడా మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియోలో పాల్గొన మాసం నుండి చైత్ర మాసంలోకి అడుగుపెట్టే సమయంలో మొదటిగా వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అంటాం. అయితే ఈరోజు కొత్త అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ కనుక చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతలను కూడా పూజిస్తుంటారు. మీరు పట్టణాల్లో ఉండేవారైతే గ్రామ దేవతను ఎలా పూజించాలి అంటే, మీకు దగ్గరలో కనుక గ్రామ దేవత ఉంటే పూజించుకోవచ్చు. లేదా ఇంటిలో శివపార్వతుల పటం పెట్టి అయినా ఇంట్లో అమ్మవారికైనా సద్దిని నివేదించుకోవచ్చు. ఇక పల్లెటూరులోని వారైతే ప్రతి ఊరికి కూడా ఊరి చివరిలో ఖచ్చితంగా గ్రామ దేవత ఉంటారు. ఆ ఊరిని ఎల్లవేళలా చల్లగా చూసుకుంటూ అక్కడ మనం పూజించుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామ దేవత అయితే ఉంటారు. గ్రామ దేవతలను ఉదయం పూజించిన తర్వాత దేవుని గదిని మనం శుభ్రం చేసుకొని సాయంత్రం లక్ష్మీదేవిని అయితే పూజించుకోవాలి. కొత్త సంవత్సరానికి మనం ఇంటిని ముందే శుభ్రం చేసుకుంటాం కదా. మనం ఎప్పుడూ కూడా అమావాస్య తర్వాత దేవుని గదిని కూడా శుభ్రం చేస్తుంటాం. కానీ చైత్ర మాసంలో అమావాస్యకు మాత్రం ఇంటిని అమావాస్యకు ముందే దేవుని గదిని శుభ్రం చేయాలి. ఎందుకంటే అమావాస్య అయిపోగానే ఉగాది పండుగ అనేది మొదలవుతుంది. ఉగాది రోజు అంటే కొత్త సంవత్సరంలో ఇంటిని దేవుని గదిని మనం శుభ్రం చేయం కనుక ముందే ఇంటినైనా దేవుని గదినైనా శుభ్రం చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో వచ్చే అమావాస్యనే కదండి, ఏ అమావాస్యకైనా మనం లక్ష్మీదేవికి కనుక పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉండవంటారు. అయితే మన ప్రాంతంలో కొంతమందికి అమావాస్య అంటే భయపడుతుంటారు, కానీ మార్వాడీస్ మాత్రం ప్రతి అమావాస్యకు లక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు అయితే చేస్తుంటారు. అలానే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ అమ్మవారిని కొలవటం ఆనవాయితీగానే వస్తూ ఉంటుంది. ఇక ఈ పూజ ఎప్పుడు చేయాలంటే, మనం సోమవారం అంటే 8వ తారీఖు సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో అంటే సాయం సంధ్య సమయంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే అర్ధరాత్రి సమయంలో చేసుకోవచ్చు. అర్ధరాత్రి అందరికీ వీలు కాకపోవచ్చు, అందుకని సాయంత్రం సంధ్య వేళలో మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తి మేర అమ్మవారిని పూజించుకోవచ్చు. ముందుగా దేవుని గదిని మొత్తం కూడా శుభ్రం చేసుకొని పటాలకి పొట్లు అన్నీ పెట్టేసుకొని ఆ రోజు మనం ఈ పూజనైతే చేసుకోవాలి. నేను ఇక్కడ దేవుని అమ్మవారికి 2వ వారం పూజనైతే చేశాను. ఇలా చేశాను. అయితే అమ్మవారి పూజ మీకు చూపించినట్లు ఉంటుంది కదా అని నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో లక్ష్మీ అమ్మవారికి నేను 2వ వారం పూజ అనేది ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. నేను చెప్పాను కదండి, మొదటి వారం పూజనైతే చేశాను అని మొదలు పెట్టానండి. ఇన్ని శుక్రవారాలు అని అయితే అనుకోలేదు, కానీ నేను శుక్రవారాలు పూజలను అయితే చేస్తుంటాను. ఒక్కొక్క వారం మీకు నేను పూజ ఎలా చేశాను అనేది చెప్తుంటాను అని. ఈ వారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట. మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు సపరేట్గా పీఠం అయితే పెట్టాల్సిన పనేం లేదండి. మీరు దేవుని గది శుభ్రం చేసుకున్న తర్వాత దేవుని గదిలోనైనా అమ్మవారికి ఇలా పూజ అనేది చేసుకోవచ్చు. నేనైతే మా దేవుని గదిలో నేను ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేయటం అవ్వదు కనుక దేవుని గది చాలా చిన్నదనమాట. అందుకని సపరేట్గా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను. పోయిన వారం నేను మల్లెపూలతో అయితే చేశాను. ఈ వారం నేను ఇంకొన్ని వస్తువులతో అయితే నేను అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నాను. అమావాస్య రోజునే మనం ద్వారలక్ష్మిని కూడా శుభ్రం చేసి పసుపు రాసి బొట్లయితే పెట్టుకొని ముగ్గులు వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఉగాది రోజున మనం ఏది పాత వస్తువుగా ఉంచకూడదండి. ఇంటినైనా ద్వారలక్ష్మినైనా దేవుని గది అయినా ఏదైనా ఉగాదికి అంటే ఉగాది అంటే మనకి నూతన సంవత్సరం అన్నమాట, తెలుగు సంవత్సరాదిలో. అలాంటి ఉగాది రోజుకి మనం పాతది ఏది చెయ్యనిది అనేది ఉండకుండా మనం ఇలా చేసుకోవాలన్నమాట. నేను శుక్రవారం రోజు సాయంత్రం అయితే ఈ పూజ అనేది చేశానండి. అమ్మవారికి నేను ఇలా అలంకరించుకున్నాను. ఈసారి 5 దీపాలు అయితే పెట్టాను. 5 దీపాల్లో 2 సపరేట్గా అలా పెట్టాను. 3 తమలపాకు దీపాలు అయితే పెట్టాను. తమలపాకు దీపం ఎలా పెట్టాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. తమలపాకు మీద దీపం వెలిగిస్తే చాలా మంచిదనమాట. అందుకని 3 దీపాలు అయితే తమలపాకు మీద పెట్టి అమ్మవారికి ఇది పూజనైతే చేశాను. అయితే
పూజలో కూడా నేను ఎరుపు ఒత్తులను అయితే వాడానండి. అలానే చిట్టి గాజుల్ని నేను నా దగ్గర అయితే కొన్ని రంగులైతే ఉన్నాయన్నమాట. వాటితో అమ్మవారి దగ్గర చుట్టూ అలంకరించుకున్నాను. అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో, ఏ వస్తువైనా సరే మీ దగ్గరలో ఉన్న మంగళకరమైన వస్తువులతో వేటితోనైనా మనం అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. ఇవే ఉన్నాయి మా దగ్గర అనుకుని ఏమీ అసంతృప్తిగా ఉండొద్దండి. తృప్తిగా అమ్మవారికి మనస్ఫూర్తిగా మీరు మీ దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారికి అష్టోత్తరం అనేది చదువుకోండి. అలానే ముఖ్యంగా కనకదార స్తోత్రం ఈరోజు పఠించినట్టయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. మీ దగ్గర ఈ మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ, లేదంటే గోమతి చక్రాలు కానీ, శంకు చక్రాలు కానీ ఏమీ లేవు అనుకుంటే కుంకుమ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, కుంకుమతో అయినా సరే అమ్మవారికి కనకదార స్తోత్రం చదివినట్లయితే విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది. మీరు అష్టోత్తరం చదివినా, వేరే అమ్మవారికి లక్ష్మీ అష్టకం చదివినా, ఇంకేమి చదివినా కూడా కనకదార స్తోత్రం అనేది ఖచ్చితంగా చదవండి. ఆ రోజు చాలా మంచిదనమాట. ఒకవేళ మీకు కనకదార స్తోత్రం రాదు అనుకుంటే ఆడియో పెట్టుకొని వింటూ అయినా అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఈ వారం ఏనుగుల్ని అమ్మవారి దగ్గర ఉంచి విశేషంగా పూజనైతే చేసుకున్నాను. నాకు అమ్మవారికి ఈ వారం అలంకరణ చాలా బాగా నచ్చిందండి. చాలా రంగురంగుల పూలతో అమ్మవారి చాలా నిండుగా ఉన్నారు. అమ్మవారిని ఇలానే పూజించాలి, ఇంతే పూజించాలి, నా దగ్గర అవి లేవు కదా, ఇవి లేవు కదా అని మీరు ఏమీ అనుకోవద్దు. మీ దగ్గర ఏవి ఉంటే వాటితో ప్రశాంతంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో నిలుపుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి చోట కూడా ఎరుపు ఒత్తులైతే లభిస్తున్నాయండి. ఎరుపు ఒత్తులతో అమ్మవారికి శుక్రవారం దీపం అయితే వెలిగించుకోండి. అలానే ఇలా విశేషమైన తిథుల్లో, వారాల్లో అంటే అమావాస్య తిథి కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ ఇలా అమ్మవారికి చేసే రోజు ఎరుపు ఒత్తులతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అంతేకాదండి, ఈ ఉగాది మొదలుకొని మనకి శ్రీరామనవమి వరకు 9 రోజులు కూడా వసంత నవరాత్రులుగా లలిత అమ్మవారిని అయితే పూజిస్తుంటాం కదా. అయితే లలిత అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనేది నేను వీలు కుదిరితే మరుసటి రోజు అంటే మంగళవారం పండుగ కనుక నేను సోమవారం సాయంత్రానికైనా వీడియో అందించే ఏర్పాటైతే చేస్తానండి. నాకు ఉద్యోగరీత్యా కుదరదు కనుక నేను ప్రతిరోజు కూడా లలిత అమ్మవారికైనా ఏ అమ్మవారికైనా సరే సాయంత్రం వేళలోనే పూజ అనేది చేస్తుంటాను. మనం ఏ పూజ చేసినా కూడా తొలుత వినాయకుడిని పూజిస్తాం కనుక నేను వినాయకుడిని పక్కన పెట్టుకున్నానండి. వినాయకుడికి పూజ అనేది చేశాను. కాకపోతే మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా అన్నట్లు నేను వినాయకుడి పూజ అయితే మీకు చూపించలేదన్నమాట. ముందుగా దీపలక్ష్మికి కొన్ని అక్షంతలను సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి అంటే సుగంధభరితురాలండి. సుగంధంగా మనకి అమ్మవారు ఎక్కడ సుగంధభరితంగా ఉంటారో అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు. ఇప్పుడు మనకి మార్కెట్లో జవ్వాది పౌడరు, సెంటు, అత్తరు, ఇలా ఆయిల్ ఇలా రకరకాలు వస్తున్నాయి అన్నమాట. వాటిని మనం దీపారాధన చేసిన ప్రదేశంలో కనుక వేసుకుంటే సుగంధభరితంగా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ సుగంధ ద్రవ్యాలతో మనం పూజ కనుక చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకని నేను ఇక్కడ జవ్వాదిది అది సెంటు దొరికిందండి, ఆ సెంటుని వేశాను. అలానే జవ్వాది పౌడర్తో అమ్మవారికి పీఠం పెట్టిన దగ్గర అంతా చల్లానమాట. చెప్పాను కదా, ఇక్కడ సైడున పక్కగా నేను వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. వినాయకుడి పూజ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. తర్వాత అమ్మవారికి ధూపం అంటే కూడా చాలా ప్రీతి. అమ్మవారికి విశేషంగా ఈరోజు ధూపం అనేది వేసుకోండి. అలానే ఇంటి మొత్తానికి కూడా ధూపం అనేది ఖచ్చితంగా ఈరోజు చూపించండి. అమావాస్య రోజు నేను ముందు వీడియోలో 7 సోమవారాల పూజ ఎలా చేయాలి అనేది చూపించాను కదండి. అప్పుడు సోమవారం శివుడికి పూజ చేసేటప్పుడు నేను మారేడు దళాలు తెచ్చానమాట. అయితే ఇవి 3 ఆకులు కాదండి, 9 ఆకులు ఉన్న దళాలన్నమాట. వాటితో లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతి కనుక కొన్ని అమ్మవారికి అయితే ఉంచి పూజనైతే చేశాను. ఒక 5 దళాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత నేను కొన్ని డబ్బులతో, చిల్లర డబ్బులతో, అలానే చిట్టి గాజులతో, తామర గింజలతో నేను అమ్మవారికి పూజనైతే చేశానండి. చెప్పాను కదా, చిల్లర డబ్బులతో కనకదార స్తోత్రం అయితే చదువుకున్నాను.
అలానే చిట్టి గాజులతో, పసుపు రంగు చిట్టి గాజులతో నేను అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకున్నాను. అలానే తామర గింజలతో నేను అమ్మవారి అష్టకం అనేది చదువుకున్నాను. అలా ఎన్ని మనకి ఏవి తోస్తే, ఏవి చదవాలనిపిస్తే అవి చదువుకోవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు మాత్రం నేను మరీ చెప్తున్నానండి, కనకదార స్తోత్రం అనేది తప్పకుండా చదువుకోండి. నాకు ఇన్స్టాలో మెసేజ్ అయితే చేశారండి, అక్క నా దగ్గర ఇవన్నీ లేవక్క, అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలి అని ఉంది, నా దగ్గర ఏమీ లేవు ఎలా అక్క అని. ఏం అవసరం లేదండి, ఇవన్నీ ఏమి అవసరం లేదు, విగ్రహం అవసరం లేదు, ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. చెప్పాను కదా, కుంకుమ ఉన్నా చాలు, కుంకుమతోనైనా అమ్మవారికి అష్టోత్తరం మనం ఎంత భక్తిగా పూజ అనేది చేశాము అనేదే ముఖ్యంగానే మనం వేటితో చేశాము అనేది అమ్మవారు చూడండి. మనకి స్థితి ఉంటే కొనుక్కొని పూజ అనేది మన స్తోమతో తగ్గట్టు ఏవి మనకి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. నేను అమ్మవారికి పంచహారతినైతే సమర్పించాను. అమావాస్య రోజు అమ్మవారికి క్షీరాన్నం కానీ లేదంటే పాయసాన్ని కానీ నివేదించవచ్చు. ఇవన్నీ చేసే టైం లేదు అంటే అమ్మవారికి దానిమ్మ గింజలన్నా కూడా చాలా ఇష్టం, వాటితోనైనా అమ్మవారికి పూజించుకోవచ్చు, నైవేద్యంగా సమర్పించవచ్చు. అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజనైతే చేసిన వారు నా ఇన్స్టాలో ఫొటోస్ పంపించండి. నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీ పూజా విధానం ఖచ్చితంగా షేర్ అయితే చేస్తాను. అలానే అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి, నచ్చినా నచ్చకపోయినా. అలానే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా దయచేసి ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలానే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పూజా విధానం కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అమావాస్య రోజైనా ఉగాది రోజైనా ఆ అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే విషయంలో చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.